వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఎలక్షన్లో ఇచ్చిన మాట కోసం పాటుపడిన ఉప్పల్ చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్. ఇక వివరాల్లోకి వెళ్తే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్గా బీఆర్ఎస్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్కు తాను చేసిన సేవా కార్యక్రమాలను చూసి అవకాశం కల్పించింది. ఆ సమయంలో కాలనీ సమస్యలపైన కాలనీ వాసులతో వివిధ అభివృద్ధి పనులకు హామీ ఇచ్చిన బన్నాల గడిచిన సంవత్సరాలలో ఒక్కొక్క సమస్యలను అధికారులకు, మేయర్కు, ఎమ్మెల్యేల సహకారంతో పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్న కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్. కానీ ఒక సమస్య మాత్రం వారిని నిత్యం వెంటాడుతూనే ఉండేది. అది అభ్యుదయ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఈస్ట్ కళ్యాణపురి వాసులకు భవనం ఇవ్వటం. కానీ ఆ హామీ ఈరోజు కొంతమేర అంటే డివిజన్ వార్డ్ ఆఫీసులో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అభ్యుదయ సభ్యులకు అప్పజెప్పిన ఆలస్యం అయినందుకు క్షమాపణలు కూడా అడిగి ఉదార స్వభావాన్ని చాటుకున్న కార్పొరేటర్ కొత్త భవనం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకుపోగా వీలైనంత త్వరగా ఆ పని చేద్దామన్న ఎమ్మెల్యే. ఈ కార్యక్రమానికి అభ్యుదయ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చెన్నయ్య, వైస్ ప్రెసిడెంట్ జి శ్యాంప్రసాద్, జనరల్ సెక్రటరీ రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, ముకుందరావు, ట్రెజరర్ నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిలకానగర్ డివిజన్లోని మరి వార్డు కార్యాలయంలో మరి అభ్యుదయ సీనియర్ సిటిజన్స్కి మరి మొదటిగా వారికి క్షమాపణ చెప్తూ, ఎందుకంటే ఇది ఏదైతే సీనియర్ సిటిజన్స్ గురించి ఒక
భవనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి గతంలో ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో కూడా మరి ప్రామిస్ చేయడం జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల ప్లేస్ని మనం గవర్నమెంట్ నుంచి తీసుకోలేకపోయినాం కాబట్టి గవర్నమెంట్ నుంచి ప్లేస్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తా అన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు. మరి ఆ ప్లేస్ రానందుకు నేను నా ఎలక్షన్లో కార్పొరేటర్గా నిల్చున్నప్పుడు మీ అందరికీ కూడా ప్రామిస్ చేసినాను. ప్లేస్ ఎమ్మెల్యే గారు కనుక పాత ఎమ్మెల్యే గారు కనుక ఇప్పించుంటే అందులో బిల్డింగ్ కట్టిస్తానని ప్రామిస్ చేస్తాను. మరి ఆ ప్లేస్ ఐడెంటిఫై చేయలేక మనం ఆ ప్లేస్ గవర్నమెంట్ నుంచి పొందలేకపోయినాం కాబట్టి మరి ఈ ఏదైతే వార్డు కార్యాలయం పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టిన తర్వాత నేను పైకి షిఫ్ట్ కాగానే ఇమీడియట్గా కింద సీనియర్ సిటిజన్స్ అందరికీ మరి బిల్డింగ్ ఇక్కడ కింద మీకు ఏర్పాటు చేస్తానని చెప్పేదానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు గౌరవనీయులు మరి భారీ మెజారిటీ తోటి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరు కలిసి మరి గెలిపించిన మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బండారు లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా మరి కార్యక్రమాన్ని మరి అది చేయాల్సి ఉంది కాబట్టి అది పెండింగ్ అయిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది బండారు లక్ష్మారెడ్డి గారిని కూడా కార్పొరేటర్గా నేను ఇక్కడ నుంచి మీ సమక్షంలో మరి మీ ఆధ్వర్యంలో వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మా దగ్గర ఉన్న డివిజన్లో ఉన్న మొత్తం సీనియర్ సిటిజన్స్ అందరూ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఐఐసిటి, ఎన్జిఆర్ఐ, సిసిఎంపి, ఎన్ఎఫ్సి, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, జిఎస్ఐ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసిన పెద్ద పెద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్టులు ఎంతో మంది ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక నూతనంగా పర్మనెంట్ భవనాన్ని ఒకటి గవర్నమెంట్ నుంచి మీరు ప్లేస్ ఇప్పించి మనం అందులో భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే భవనం గతంలో మనం ప్లేస్ ఇప్పేయడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి గురించి నేను ప్రత్యక్షంగా మరి నిన్న మొన్న ఒక 4 నెలల నుంచి ఒక 6 నెలల నుంచి వారిని గమనిస్తూ ఉన్నాను. వారు ఎంత పవర్ఫుల్ అన్న సంగతి నేను కూడా మొదట్లో ఏదో ఆచామాచి అనుకున్నాను. కానీ నిన్న మంత్రుల దగ్గర పోయిన తర్వాత ఆ మంత్రులు ఆయనతో ఎంత సాన్నిహిత్యంగా ఉంటున్నారంటే అసలు నువ్వు ఇల్లు ఉంటుంటే మాకు మంత్రి పదవి కాదు నీకు మంత్రి పదవి వచ్చేది అన్న సంభాషణలు జరుగుతుంటే చూసి నిజంగా కూడా నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది. 100% మరి బండారు లక్ష్మారెడ్డి గారు మన దగ్గర గవర్నమెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. వారికి కూడా నేను ఆ ప్లేసెస్ అన్ని కూడా చూపిస్తాను. అక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక 200 గజాలలో పర్మనెంట్ సీనియర్ సిటిజన్స్ కి అభ్యోదయ అన్న పేరుతోటే సీనియర్ సిటిజన్స్ కి మరి అక్కడ ఒక భవనం గురించి ప్లేస్ ఏర్పాటు మరి చేయాలని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ మరి ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో మరి ఇది ఈస్ట్ కళ్యాణ్పూరి వెల్ఫేర్ అసోసియేషన్ వారికి సంబంధించిన బిల్డింగ్ ఇది. అందులో వారిని రిక్వెస్ట్ చేసి గతంలో నాకంటే ముందున్న కార్పొరేటర్ నుంచి కూడా ఇందులో వార్డు కార్యాలయం ఉంది. మరి అదే విషయం వారికి కూడా సీనియర్ సిటిజన్కి ఇస్తామని చెప్పేసి వారికి అభ్యర్థించి వారి పర్మిషన్ తీసుకొని కూడా మరి కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ని మీకు వారి ద్వారా కూడా ఇది అప్పచెప్తామని చెప్పేసి వారు ఇచ్చినందుకు మరి ప్రెసిడెంట్ సతీష్ గారికి మరి వారి కాలనీ సభ్యులందరికీ కూడా శిరస్సు వచ్చి వారికి కూడా నా తరఫు నుంచి కార్పొరేటర్ గా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సభను ఉద్దేశించి మరి ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మనం కొంచెం కూర్చొని మరి సన్మాన కార్యక్రమం వెళ్తాయని తర్వాత అందరం కూడా కలిసి భోజనాలు చేసిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సీనియర్ సిటిజన్ వాళ్ళకి అలాగనే కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారికి అలాగనే ఢిల్లీ మోహన్ అన్నకి మదన్నకి నరేష్ అన్నకి ప్రెసిడెంట్ గారికి ఈ సతీష్ అన్న గారికి ఏదైతే ప్లేస్ మీ అందరికి ఇచ్చిందో పెద్ద మంది చేసుకుని ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ అన్న. నేను ముఖ్యంగా మీరందరూ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. మీ ఎప్పటికి కూడా మీ అందుబాటులో మీరు పనిచేసి మీ ఎప్పటి నుంచి పనిచేసి చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే అందరు సీనియర్ సిటిజన్ చూస్తే అందరూ కూడా పెన్షన్లు ₹1,00,000 దాకా వచ్చేటట్టు కనిపిస్తుంది సార్. మీ అందరూ ముఖాలు చూస్తుంటే ఆఫీసర్లు ఉంటే ఏం సార్ నవ్వుతున్నారు కానీ చెప్తలేడు వస్తుందండి. లేదు దానికి దీనికి ఏం సంబంధం లేదు. బిల్డింగ్ కట్టించేది 4 రోజులు వెనక ముందైనా కూడా కట్టించే బాధ్యత నా సార్. ఎందుకంటే మీరు తొందరలో మీకు మళ్ళీ వాపస్ ఇప్పిస్తాను మీకు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ పోయింది కాబట్టి నాకు కూడా కొద్దిగా అంటే లేట్ అవుతుందేమో అని కొద్దిగా భయం ఉంది అంతే తప్ప మ్యాక్సిమం ఎంత తొందర అయితే అంత తొందర చేపిస్తాను. ప్లేస్ బిల్డింగ్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది నాకు. తప్పకుండా అది కూడా చేసి పెడతా. మీ అందరికి కూడా తెలుసు మొన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉండే ఇంతకుముందు బండారెడ్డి చాలా మందికి కూడా పరిచయం. మీరు ఎట్లా హానెస్ట్గా పనిచేస్తున్నా నేను కూడా మీకు హానెస్ట్గా పనిచేస్తాను సార్. మీకు అట్లా ఏం ఇప్పుడు ప్రవీణ్ అన్న వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నాను నేను కూడా మంచిగా పనిచేస్తా. నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీకు సంబంధించింది అంటే మీ అందరూ కూడా ఎక్కువ పనిచేయలేదు. మీ పిల్లలు అవసరాలు ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా పనిచేస్తా అని చెప్పుకుంటున్నాను.
మీ పిల్లలకు కోరుకున్న జాబులు కానీ లేకపోతే ఏదైనా కాలేజీల సీట్లు కానీ, మీరు పోతే ఇంజనీరింగ్ సీట్ పోతే 10-15 లక్షలు అడుగుతారు, నేను పోతే 5 లక్షలు ఇప్పిస్తాను. అట్లాంటి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా మీకు చేస్తాను. కానీ డెవలప్మెంట్ కానీ, రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ అందరు చేసే పని. నేను లేకుండా ఎవరు వస్తే అది చేసే పని. సొంత పనులు కూడా చేసేటోళ్ళు కూడా కావాలి. మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంది, లేకపోతే వేరే కాన్స్టిట్యూన్సీలో ఏదైనా పని ఉంది, లేకపోతే ల్యాండ్ కొంటున్నారు ఎక్కడ అవసరం పడుతుందంటే కూడా తప్పకుండా వాళ్ళకు కూడా మీకు ఏదైనా లెటర్ కావాలంటే లెటర్ ఇస్తాం, ఫోన్ కూడా చేసి చెప్తాం మీకు అట్లాంటి ఏదైనా అవసరాలు ఉంటాయి. లేకపోతే మెయిన్ ముఖ్యంగా అంటే సీనియర్ సిటిజన్ మీకు ఏదైనా హాస్పిటల్ డాక్టర్ ఇంపార్టెంట్ డాక్టర్ ఏమైనా కావాలనుకుంటే మీరు అడిగితే కూడా టైం దొరుకుతుంది. చాలా మంది ఇవాళకు డాక్టర్లు టైం కూడా ఇవ్వడం లేదు, 10 రోజులు 15 రోజులు అడుగుతున్నారు. అట్లాంటిది ఒకటే దినంలో డాక్టర్ మీరు ఎవరు అడగండి, ఒకటే దినంలో ఇప్పిస్తే అపాయింట్మెంట్. ఇంకా ముఖ్యంగా ఏదైనా డ్రైవర్లు కానీ పనులు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళకు కూడా హెల్త్ సంబంధించింది వాళ్ళు పెట్టుకోలేదు డబ్బులు, కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఏమైనా ఉంటే నా దగ్గర పంపించండి, నేను తప్పకుండా వాళ్ళకు కూడా హెల్ప్ చేసి పెడతానని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకా మీకు ఏ అవసరాలు ఉన్నా చిన్న చిన్న పెద్ద ఏది ఉన్నా కూడా నన్ను అప్రోచ్ కండి, లేకపోతే లోకల్ లీడర్లను అప్రోచ్ కండి. మేము తప్పకుండా ఎప్పటి నుండి పనిచేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలిపించినందుకు ఇంకా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత పెద్దగా ఇట్లా వస్తుందని. కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి, మా అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే నేను పోటీల్లో ఓడిపోయింది, మీ అందరికీ తెలుసు. నేను తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది నాకు రానికి. సోషల్ వర్క్ చేస్తూ అందరితోటి కలిసిమెలిసి ఉంటూ చేసుకుంటూ పోతూ ఈ స్థాయికి వచ్చి మళ్ళీ గెలిచిందండి. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే వేరేది ఉండేది. సరే లేకుండా ఈడ గెలిచినా కూడా మీకు మాత్రం ఎక్కడ డోకా లేకుండా గవర్నమెంట్ పోయిందని లేకుండా మీకు పనిచేసే బాధ్యత నాది. కాబట్టి ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా మీ అందరికి పని చేసి పెట్టాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. ముందుగానే ముఖ్య అతిథులతోటి మాట్లాడించేసినాను. మరి అభ్యోదయ మరి నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు, మరి అంతకంటే ముందున్న అధ్యక్షులు మరి చాలా ప్రెజర్ చేసి ఎక్కడ రోడ్డు మీద నిలబడితే అక్కడ మొన్న ఎలక్షన్లో అయితే సీరియస్గా నాకు వార్నింగే ఇచ్చిండు. ఈసారి కనుక నాకు గ్రౌండ్ ఫ్లోర్ అప్పచెప్పకపోతే నీ సంగతి చేస్తా, బండర్లక్ష్మారెడ్డి గెలిపిస్తే కానీ నీ సంగతి చేస్తా అని బెదిరించిన మా ఏకైక మరి యువకుడు మరి యాకూబ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. క్షమించమని స్పెషల్గా ఆయన కూడా కోరుకుంటున్నాను. మరి సభను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మరి చెన్నై ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ చెన్నై గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మాట్లాడలేకపోతున్నాము. ఈ ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు బన్నాల ప్రవీణ్ మాకెంతో సాయం చేశారు. ముఖ్యంగా 4 ఏళ్ళ నుంచి ఈస్ట్ కళ్యాణ్పూర్లో ఉన్నాము. సతీష్ గారు కూడా చాలా సాయం చేశారు. ఆ కాలనీలో ఉంటున్నాం ఇప్పటికి కూడా. ఈ రేపటి నుంచి ఇక్కడికి మారుతాము. తర్వాత ఈ అసోసియేషన్ ఒక కాలనీ కాదు, సుమారు 12 కాలనీల వాళ్ళని కలిసి చేసుకున్నాము. జిహెచ్ఎంసీ ఎమ్మెల్యే తర్వాత కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ దగ్గర చాలా తిరిగినాం. చివరికి ఈరోజు ఇదైంది. తర్వాత కొంత టైం తర్వాత నూతన బిల్డింగ్ కట్టిస్తామన్నారు. కానీ ఇక ఎక్కువ మాట్లాడకుండా అతిథులను సన్మానించుకోవాలని కోరుతున్నాను నేను. చెప్తారా? ఏం లేదు కదా. అయితే ఇప్పుడు మనము ఎమ్మెల్యే గారిని అభ్యుదయ సీనియర్ సిటిజన్స్ మరి సన్మానించాల్సిందిగా కోరుతాం.
భావించకుండా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క మరి కార్యక్రమాన్ని మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి పేరు పేరున మరి మా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ జగన్ గారికి కూడా మరి ఎమ్మెల్యే గారు సత్కరిస్తాం. మరి నిజంగా కూడా మరి కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అందరం కూడా కలిసి ఎమ్మెల్యే గారితో ఫస్ట్ ఫ్లోర్ లా మెల్లగా, ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మెల్లగా ఎక్కి అక్కడ అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు భోజనం చేయకపోతే మేము చేయమని మీరు మాట ఇచ్చారు, మీరు భోజనం చేస్తాను ప్లీజ్. సభ్యులకు నమస్కారం తెలియజేస్తూ నేను 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. బండారు ఫ్యామిలీ తోటి మనకు 20 ఏళ్ళ నుంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎట్లా అంటే ఒక జమానాలో కంకర మిషన్లు వాళ్ళు ఉండే అన్న తెలుసో తెలియదు. ఇప్పుడు చిన్నగురుడు వాళ్ళ కంకర మిషన్ల మీద మెటీరియల్ తీసుకుంటే బరాబర్ ఉండేది. అంత నిజాయితీగా ఫ్యామిలీ వాళ్ళది. అయితే లక్ష్మారెడ్డి రాజరెడ్డి గారు వచ్చినాక ఎమ్మెల్యే వచ్చినప్పుడు మా కాలనీలో రోడ్డు నిలబడేది, మొత్తం మట్టి ఉండేది. ఆమె తీసుకొచ్చి నేను చూపిస్తే వెంటనే 10 లక్షలు ఒకసారి 10 లక్షలు ఒకసారి వేసి రోడ్ వేయించండి. ఇంతవరకు అంటే వాళ్ళు మనకు మొదటి నుంచి వాళ్ళు సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనకు వాళ్ళకు అనుబంధం ఉన్నది దగ్గర. అయితే అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ సీనియర్ సిటిజన్ ఉన్నారు, అలానే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి హెల్త్ విషయంలో. కానీ ప్రైవేట్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మందికి బెనిఫిట్ లేదు. కాబట్టి హాస్పిటల్ పోవాలంటే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కూడా అవుతున్నాయి. అయితే సీనియర్ సిటిజన్ కార్డు ఇప్పించేసి డిస్కౌంట్ అదొకటి ఇప్పిస్తే బాగుంటుంది. మళ్ళీ హెల్త్ క్యాంపు కనీసము 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు బీపీ షుగర్లు ఉంటాయి. వాళ్ళు ట్యాబ్లెట్ కొంతమంది కొన్ని రోజులు ఉన్నారు, కొన్ని నెలలు ఉన్నారు. వాళ్ళకు కూడా మనకు హెల్ప్. ఎందుకంటే మీకు మనకు ఆరోగ్య శాఖ మంత్రి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే సీనియర్ సిటిజన్ మనకు వేరే సప్లై చేస్తే అటువంటి బిన్యం చేస్తే మీకు చాలా బాగుంటుంది. మేము లైఫ్ లాంగ్ యాడ్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అంటే డబ్బులు ఉన్న వాళ్ళకని చెప్పినా లేని వాళ్ళకి కూడా చెప్పిన నేను, లేని వాళ్ళు ఉంటే మీకు మందులు కానీ హాస్పిటల్ కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కౌంట్ ఏదైతే అడుగుతున్నావో అది కూడా అక్కర్లేదు. నేను ఫ్రీ చెప్పిస్తాను. మీకు ఎందుకు డీమ్స్ హాస్పిటల్ అట్లా ఫ్రీ చెప్పిస్తాను. ఇంకా ఏంటంటే నేను ముఖ్యంగా వీళ్ళకే కాదు, యంగ్స్టర్స్ కూడా అందరు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తాయి రోగాలు లేదు కదా, అందరికి వస్తాయి. యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి. వాళ్ళకు కూడా మేము ఎంబడి ఏది ఉంటే అది పని చేయించే బాధ్యత నాది. ఇంకోటి అన్న నేను కానీ మేము కానీ హానెస్ట్గా ఏమేమి చెప్పింది మా అన్న హానెస్ట్గా ఎట్లా నేను కూడా ఎట్లా ఉంటాను. మీకు ఏ ఒక్క రూపాయి అడగకుండా మీకే 2 రూపాయలు ఇచ్చిన సంపాదించుకోవచ్చు పెట్టలేదు. ఇంకేమైనా కావాలంటే